అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. 2025లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాపారాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI ఎలా హెల్ప్ అవుతుంది? ముఖ్యంగా ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి ఫీల్డ్స్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? దీని గురించి మన దగ్గర స్టిమ్ట్ ఎంటర్ప్రైజెస్, గ్లాన్స్, యూరోపియన్ ఎకనామిక్ లెటర్స్ లాంటి వాళ్ళ రీసెర్చ్ ఉంది. ఇంకా వూకామర్స్, సెల్బరీ, చాట్ బేస్ లాంటి టూల్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే AI ఎలాంటి మార్పులు తెస్తుంది, మన లోకల్ బిజినెస్లు దీన్ని ఎలా వాడుకోవాలి, అదే తెలుసుకుందాం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. AI అనేది ఇప్పుడు జస్ట్ ఒక టెక్నికల్ వర్డ్ కాదు కదా, ఇది బిజినెస్లకు ఒక ఫౌండేషన్ లాంటిది అయిపోయింది. ఇండియాలో చూడండి, 800 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లున్నారు. అందులో ఎక్కువ మంది మొబైల్ నుంచే వస్తున్నారు. సో ఈ చేంజ్ చాలా ఫాస్ట్గా ఉంది. మంచి కస్టమర్కి తగ్గట్టుగా ఉండే పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి AI ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అవును, ఈ పర్సనలైజేషన్ దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం. కస్టమర్ల డేటా, వాళ్ళు ఏం కొన్నారు, ఎక్కడ క్లిక్ చేశారు, వాళ్ళ లొకేషన్, ఇవన్నీ అనలైజ్ చేసి వాళ్లకు తగ్గట్టు సలహాలు, ఆఫర్లు ఇవ్వడం కదా. మంత్రా స్టైల్ స్టూడియో, అమెజాన్ హోమ్ స్క్రీన్ లాంటివి మనకి తెలుసు. గ్లాన్స్ వాళ్ళ AI లుక్స్ అని ఒకటుందట, సెల్ఫీతో ఫ్యాషన్ సలహా ఇస్తుందని. కరెక్ట్. ఇక్కడే సామ్యవస్తు ఉంది. AI కేవలం డేటాను చూడటమే కాదు, దాని వెనుక ఉన్న ప్యాటర్న్ని అర్థం చేసుకుంటుంది. ఉదాహరణకు, స్టిమ్ట్ ఎంటర్ప్రైజెస్ ఎనాలిసిస్ ప్రకారం సంక్రాంతి లేదా ఉగాది లాంటి మన పండుగలప్పుడు లోకల్గా ట్రెండ్స్ ఎలా ఉన్నాయో AI గమనిస్తుంది. దాన్ని బట్టి చిన్న వ్యాపారాలు కూడా చాలా రెలివెంట్గా ఉండే మెసేజ్లు తయారు చేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. అంటే ఇది నేరుగా సేల్స్ పెంచుతుందా, చిన్న వ్యాపారాలకు కూడానా? ఖచ్చితంగా. మెకిన్సీ లాంటి స్టడీస్లో చూస్తే 10% పైగా సేల్స్ పెరిగాయి. గ్లాన్స్ యూరోపియన్ ఎకనామిక్ లెటర్స్ రిపోర్ట్స్లో కూడా మార్కెటింగ్ ఖర్చుపై 5 నుంచి 8 రెట్లు ఎక్కువ ROI వస్తోందని తెలిసింది. ఓ అవును. కస్టమర్లు మధ్యలో కొనకుండా వెళ్ళిపోవడం అంటే కార్ట్ అబాండన్మెంట్ తగ్గుతుంది. వాళ్ల నమ్మకం, లాయల్టీ పెరుగుతాయి. ఇది చిన్న కిరాణా కొట్టైనా సరే వాళ్ల కస్టమర్లను బట్టి పర్సనలైజ్డ్గా చేయగలిగితే మంచి ఫలితం ఉంటుంది. బావుంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో ఊహించడం అంటే ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ లాంటివి కూడా AI చేస్తుందా? మన పండుగల టైంలో స్టాక్ ఎలా ప్లాన్ చేసుకోవాలో దానికి హెల్ప్ అవుతుందా? అదే ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ అంటే. పాత డేటా, మార్కెట్ ట్రెండ్స్ చూసి ఫ్యూచర్లో ఏం నడుస్తుందో AI ముందుగానే చెప్పగలదు. స్టిమ్ట్ వాళ్ల స్టడీలో ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. విజయవాడలో ఒక రిటైలర్ సంక్రాంతి టైంలో AI వాడారు. కస్టమర్ల డిమాండ్ని ముందుగా అంచనా వేసి ఇన్వెంటరీ మేనేజ్ చేశారు. దానివల్ల 30% స్టాక్ వేస్ట్ తగ్గింది. సేల్స్ ఏమో 20% పెరిగాయట. అబ్బా, 30% వేస్టేజ్ తగ్గడం అంటే చాలా ఎక్కువ కదా. అవును. లోకల్ మార్కెట్కి తగ్గట్టు AIని ఎలా వాడచ్చో ఇది చూపిస్తుంది. సూపర్. సరే, ఇప్పుడు ముఖ్యంగా వాడుకలో ఉన్న AI టూల్స్ ఏంటి, దేని మీద మనవాళ్లు ఎక్కువ ఫోకస్ పెట్టాలి? చాలా ఉన్నాయి, కానీ కొన్ని మెయిన్వి చెప్తాను. 1, AI చాట్ బాట్లు. ఇవి 24/7 కస్టమర్ సపోర్ట్ ఇస్తాయి. స్టిమ్డ్ చెప్పినట్టు తెలుగులాంటి మన లోకల్ భాషలో కూడా మాట్లాడగలవు. షాపింగ్లో హెల్ప్ చేస్తాయి. తెలుగులో చాట్ బాట్స్, అవి నిజంగా మనం మాట్లాడే యాసని, ఆ స్లాంగ్ని అర్థం చేసుకోగలవా? మంచి ప్రశ్న అడిగారు. అంటే టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అవుతోంది. బేసిక్ ప్రశ్నలకు బాగానే పనిచేస్తున్నాయి. ఇంకొకటి జనరేటివ్ AI, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లు, యాడ్స్, కంటెంట్, ఇమేజెస్ ఇవన్నీ అదే క్రియేట్ చేస్తుంది చాలా ఫాస్ట్గా. షాపిఫై మ్యాజిక్, జాస్పర్ AI లాంటివా? అవును, సెల్బరీ వాళ్ళు వాటిని మెన్షన్ చేశారు. కంటెంట్ క్రియేషన్ చాలా ఈజీ అవుతోంది. ఇంకా వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ కూడా ఇంపార్టెంట్. మనం ఫోన్లో తెలుగులో అడిగినా అర్థం చేసుకోవాలి కదా. నిజమే. దగ్గర్లో చీరల షాపులు అన్నప్పుడు చూపించాలి. కరెక్ట్. అలాగే విజువల్ సెర్చ్, ఫోటో పెట్టి ప్రోడక్ట్స్ వెతకడం, గూగుల్ లెన్స్ లాగా. ఇవన్నీ బావున్నాయి, కానీ వీటిని ఇంప్లిమెంట్ చేయడం ఎంతవరకు సులభం? ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు కాస్ట్ ఎలా ఉంటుంది? అక్కడే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మీరన్నట్టు కాస్ట్ ఒకటి. AI టూల్స్ కొనాలి, సెటప్ చేయాలి. చిన్న వ్యాపారాలకు ఇది కొంచెం భారం కావచ్చు. రెండోది డేటా క్వాలిటీ. మన దగ్గరున్న కస్టమర్ డేటా కరెక్ట్గా లేకపోతే AI ఇచ్చే రిజల్ట్స్ కూడా తప్పుగా ఉంటాయి. డేటా ప్రైవసీ కూడా ఒక ఇష్యూ కదా. ఇండియాలో కొత్త DPDP చట్టం వచ్చింది.
అవును, అది చాలా ముఖ్యం. కస్టమర్ల డేటాని చాలా జాగ్రత్తగా వాడాలి. దీనికోసం ఏఐ ఎక్స్పర్ట్స్ కావాలి, కానీ వాళ్ళు దొరకడం కూడా కొంచెం కష్టంగా ఉంది. ఇంకో విషయం, అంతా ఆటోమేషన్ అయితే కస్టమర్తో ఉండే ఆ పర్సనల్ కనెక్షన్, ఆ హ్యూమన్ టచ్ అంటారు కదా, అది పోతోందేమో. అది చాలా మంచి పాయింట్. ఈఏఎల్, ఈడెస్క్ లాంటివి ఇదే చెప్తున్నాయి. మరి ఎక్కువగా ఆటోమేషన్ చేస్తే ఆ రిస్క్ ఉంది. ఏఐ అనేది మనుషులకు హెల్ప్ చెయ్యాలి, కానీ వాళ్లను రీప్లేస్ చెయ్యకూడదు. వూకామర్స్ చెప్పినట్టు ఏఐ డేటా ఎనలైజ్ చేసి ఇన్సైట్స్ ఇస్తుంది, కానీ ఫైనల్ నిర్ణయం, ఆ ఎమోషనల్ కనెక్షన్, అది మనిషిదే ఉండాలి. ఎస్ఈఓ విషయంలో కూడా అంతే. కరెక్ట్. ఏఐ కీవర్డ్ రీసెర్చ్కి, కంటెంట్ ఆప్టిమైజేషన్కి హెల్ప్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఏఐ మార్కెటింగ్ లాంటి వాటికి. కానీ స్ట్రాటజీ మనమే వేసుకోవాలి. ఓకే, సో మొత్తం మీద చూస్తే 2025లో మన ఏపీ, తెలంగాణ వ్యాపారాలకు ఏఐ అనేది జస్ట్ టెక్నాలజీ కాదు, అది కస్టమర్లతో కనెక్ట్ అవ్వడానికి, మన పనితీరు మెరుగుపరుచుకోవడానికి, పోటీలో నిలబడటానికి ఒక కీలకమైన స్ట్రాటజీ లాంటిది. స్టిమ్ట్ ఎంటర్ప్రైజెస్ లాంటి సంస్థలు లోకల్ బిజినెస్లకు ఈ విషయంలో గైడెన్స్ ఇస్తున్నాయి. గ్లాన్స్ చెప్పినట్టు ఏఐ ఈజ్ హియర్ అండ్ ఇట్స్ పర్సనల్. అవును. ముగింపుగా ఒక ప్రశ్న ఆలోచించండి. ఈ ఏఐ టూల్స్ వాడుతూనే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండే ఆ డైవర్సిటీ, ఆ కల్చర్, ఆ మానవ సంబంధాలను ఏఐ దెబ్బతీయకుండా ఎలా చూసుకోవాలి? అంటే టెక్నాలజీ వాడుకుంటూనే కస్టమర్ల నమ్మకాన్ని ఎలా కాపాడుకోవాలి? దీని గురించి బిజినెస్లు ఆలోచించాలి.